ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అక్టోబర్ 20వ తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరి సుఖశాంతులతో జీవనం సాగిస్తారని విశ్వాసం. ఈ చతుర్థి నాడు చేసే కొన్ని పరిహారాలు వల్ల సంతానం లేని జంటలకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. డబ్బు లేనివారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. గణపతికి ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి తిథి ఒకటి. అక్టోబర్ 20వ తేదీన ఆదివారం నాడు ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ గణపతి అనుగ్రహం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెలలోపే జరిగి తీరుతుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజూ చేసే పూజలు ఒక ఎత్తైతే సంకటహర చతుర్థి రోజున చేసే పూజలు మరో ఎత్తు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో గణపతికి పూజ చేస్తారో అలాంటి వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ ఆదివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో గణపతికి పూజ చేయండి. సంకటహర చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దానిమీద 3 గుప్పిళ్ల బియ్యం పోసి ఆ బియ్యంపైన పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి గణపతిని పూజించాలి. వినాయకునికి 2 గరిక ఆకులను సమర్పిస్తే చాలు. ఆ వినాయకుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. తద్వారా మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు. పసుపు గణపతికి తాంబూలం సమర్పించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి. గణపతికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించండి. చివరగా గణపతికి కర్పూర హారతిని ఇచ్చి 5 సార్లు ప్రదక్షిణాలు చేయండి. సంకటహర చతుర్థి రోజున ఇలా ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పూజ చేసేవాళ్లు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని తలపైన వేసుకోండి. అలాగే కొన్ని అక్షంతలను తీసి మీ పర్స్లో కాని మీ బీరువాలో కాని పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి నాడు ఇంట్లో పూజ చేసి ఒక కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది. మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయకి కుంకుమ బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను పగలగొట్టి గణపతికి నమస్కారం చేసుకుంటూ మీ కోరికలను గణపతికి చెప్పుకోండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. అలాంటివారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారం తినిపించి ఆవుకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఇలా చేయలేని వాళ్ళు ఒక మట్టికుండను ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టండి. దీంతో మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. చతుర్థి రోజున ఇంట్లో పూజ చేయలేనివాళ్లు పూజ గదిలో దీపం వెలిగించి కొబ్బరికాయను కొట్టి గణపతికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటికి సిరిసంపదలు సిద్ధిస్తాయి. సంకష్టి చతుర్థి నాడు చంద్రుని దర్శనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూసి మీ మనసులో ఏది అనుకున్న సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే దీర్ఘ సుమంగళీ ప్రాప్తి సిద్ధిస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున రుణగ్రహీత గణేశ స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. కాబట్టి చతుర్థి రోజున ఈ స్తోత్రం చదువుకుంటే అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి. అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ల ఓం హ్రీ
శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి అందులో కొన్ని లవంగాలు పోసి మీ భర్త బాగా సంపాదించాలని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ లవంగాలను తీసి మీ భర్త పర్సులో పెట్టండి. గణపతి ఆశీస్సులతో మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి. చతుర్థి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కాలం కలిసొచ్చి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. గణేశుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉండాలంటే ఈ సంకటహర చతుర్థి రోజు మీ ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గుల వేయాలి. ఇలా పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందట. ఈ చతుర్థి రోజున ముఖ్యంగా గణేశ అష్టోత్తరం పఠిస్తే అదృష్టం మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి. ఉపవాసం ఉండని వాళ్లు మాత్రం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ప్రతిరోజూ పూజ చేయలేనివారు ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజూ పూజ చేసినంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది. చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.